పల్నాడు జిల్లా నర్సారావుపేట న్యూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో ఇంటి పక్కన గోడ విషయంపై జరిగిన వివాదం క్షణికావేశంలో ఇద్దరిపై పెట్రోల్ పోసి తగలపెట్టిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు, నిందితుడు కూడా తప్పు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో వినుకొండ సిఐ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తెలుసు 16వ తారీఖున ఐనవోలు గ్రామం ఫీల్డ్స్లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది, కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి. అయితే సుమారు 2:30 టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి, అంటే వాళ్ళు దోమతెరల కర్రల్లో మంచం మీద కొనుక్కొని ఉన్నారు. ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్ గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. చేస్తే నిన్న ఆమె చనిపోయింది. నేలబోయిన మంగమ్మ. ఆమె సుమారు 54 సంవత్సరాలు ఉంటాయి. ఈ నేలబోయిన పెద్ద శ్రీను, ఈయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఆయన ఒక 50% ఇంజురీస్తో ఆయన ఉన్నాడు. ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన వినుకొండ రూరల్ సిఐ ప్రభాకరు, ఎస్ఐ మేమందరం కూడా అక్కడ విచారణ చేసి ఈరోజు 4:30 గంటలకు నీలిబోయిన ఎల్లమంద, ఇతను బేరుదారు పనిచేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు అవటం వలన, తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం, అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, క్షణిక ఆవేశంలో చిన్నటికి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయటానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.